థ్యాంక్ యూ సుకేష్ గారు. దత్తాత్రేయ గారు, నేను మీతో మొదలు పెడతాను. విద్యార్థుల ఆందోళన సహేతుకమైంది, అందులో మనం ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రాబ్లం కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత 8 నెలలుగా కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంది అనేది ఒక వాదన. ముఖ్యంగా మైక్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్నటువంటి వ్యక్తులకు శుభాకాంక్షలు. ఏ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదం అనేటువంటిది ఉండదండి. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమానికి మాత్రమే ఈ గొప్ప చరిత్ర ఉందండి. విద్యార్థుల కేంద్రంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు జరిగినాయి. విద్యార్థులు తెలంగాణ తల్లి సంఖ్యలు తెంపడంలో విద్యార్థులే ముందు వరుసలో నిలబడ్డారు. గతంలో 1969లో తెలంగాణలో విద్యార్థులే ఆత్మ బలిదానం చేసుకున్నారు. విద్యార్థుల ద్వారానే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి చేరింది. సో ఇప్పుడు కూడా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో 2009లో సైతం, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందుకు సైతం విద్యార్థుల ప్రాణత్యాగాలతో, విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన మాట ముమ్మాటికి వాస్తవం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రతి పార్టీ, వెదర్ ఇట్ ఈజ్ ఏ పార్టీ అయినా కావచ్చండి, ప్రతి పార్టీ తన మేనిఫెస్టోలో యువజన మేనిఫెస్టోగా పెట్టుకొని, ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేసినాయి, ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు 3,50,000 అండి. ప్రభుత్వంలో మనకు గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ఇంజెక్ట్ చేశారు. దానివల్ల 3,42,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేరుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 90 కార్పొరేషన్స్ ఉన్నాయండి. ఆ 90 కార్పొరేషన్స్లో 1,68,000 మంది ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మనకు పెన్షనర్స్ కూడా ఉన్నారు. 2 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. ఓవరాల్గా ప్రభుత్వ గ్యావిటీ ఎంత అంటే 11,55,000 అండి. సో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కేసీఆర్ గారి ముందు ఒక పెద్ద సవాల్ ఉంది ఆ రోజు. ఏమని, అసలు నేను నా రాష్ట్ర ఉద్యమంలోనే ఈ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఒక నినాదంగా పెట్టిన, ఈ ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేయాలి కాబట్టి సో ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయనేటువంటిది తేల్చండి అని చెప్పేసి ఒక బిస్వాల్ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో 1,98,000 పైచులకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తేటతెల్లం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో 2,32,000 ఉద్యోగాలను నోటిఫై చేశారు. దాదాపుగా 2,16,000 ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేసేటువంటి బాధ్యత తీసుకొని భర్తీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఒక 5 సంస్థల ద్వారా జరుగుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ టీఎస్పీఎస్సీ ద్వారా మేజర్ షేర్గా ఉద్యోగాలు భర్తీ జరుగుతాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా 68,000 ఉద్యోగాల భర్తీ జరిగిందండి టీఎస్పీఎస్సీ ద్వారా. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ తీసుకుంటున్నటువంటి సంస్థ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, దాని ద్వారా కూడా దాదాపుగా 58,166 ఉద్యోగాలని పూర్తి స్థాయిలో భర్తీ చేసుకున్నాం. కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అనేటువంటి నానుడి పలికినాం. ఇంకా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేసి, దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ ఎడ్యుకేషన్ వరకు ఉద్యోగాల భర్తీ అన్ని ప్రక్రియ చేయాలని చెప్పేసి 17,869 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారండి. కేసీఆర్ గారు కూడా డిఎస్సి భర్తీ ప్రక్రియ చేశారండి. 2016లో ఒక డిఎస్సి, 2018లో 2వ డిఎస్సి. ఈ 2 డిఎస్సీల ద్వారా 34,000 పైచలకు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఒక 5,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మెడికల్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ కావచ్చు, నర్సులు కావచ్చు, హరీష్ రావు గారు మొత్తం ఖాళీగా ఉండాలి, ఏది ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఉద్యోగానికి మనం భర్తీ చేసుకోవాలని చెప్పేసి 11,866 టెక్నికల్ అండ్ నర్సు ఉద్యోగాలకు, ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సెంట్రిక్గా ఉద్యమాన్ని జరపాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యోగమే నిరుద్యోగులకు ఇప్పిస్తాం, 2 లక్షల ఉద్యోగం అనేటువంటిది ఒక నానుడిగా పెట్టుకున్నారు. మేము ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాం, లేని ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేస్తామని ఆ బండలాలకు మీరు నిజంగానే ఉద్యోగాలు ఖాళీగానే ఉంటే మరి మీ భర్తీ ప్రక్రియ పైన మీ చిత్తశుద్ధి ఇది. మీరు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7 నాడు. ఇవాళ మీరు ప్రమాణ స్వీకారం చేసింది తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ఎంబటే పోయి ఏమన్నారు, రైతుల్ని 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను, 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేశారు. ఇంకా ఉంది, వీళ్ళు ఏం పెట్టుకున్నారండి, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రశాంతంగా పాపం వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే, లేదు మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్లోకి మీరు రావాలి, చిక్కడపల్లి లైబ్రరీలో మీరు కూర్చోవాలి, నిరుద్యోగులతో మాట్లాడాలి, వాళ్ళకు మీరు భరోసా ఇవ్వాలి, మనం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీని ఉటావుటిన తీసుకొచ్చి ఆయనతో అబద్ధాలు చెప్పించారు. ఇవాళ నిరుద్యోగులందరూ ఏమంటా ఉన్నారు,
మీరు అధికారంలోకి రావడం కోసం గత ప్రభుత్వంని పాపం ఓడగొట్టే ప్రయత్నం చేశారు నిరుద్యోగులు. ఇవాళ వాళ్ళు ప్రాశ్చిత్తాప పడతా ఉన్నారు. మేము తప్పు చేసినాం, 2 లక్షల పైసలకు ఉద్యోగాలు భర్తీ చేసిన కేసీఆర్ని కాదని. ఒక నిమిషం చేతన్ గారు, చాలా స్పష్టంగా చెప్తా. 2 లక్షల పైసలకు ఉద్యోగాలను భర్తీ చేసిన కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డి గారిని తెచ్చుకుంటే 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడితే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఒక జీవన మరణ సమస్య, ఒక మానసిక వేదన. నిరుద్యోగిగా మేమందరం కూడా వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. ఐ ఫినిష్డ్ మై ఎంఎడ్, నేను బిఎడ్ చేశాను, ఎంఎడ్ చేశాను, నెట్ సెట్ క్వాలిఫై అయ్యాను, పిహెచ్డి చేశాను. ఆ బాధ మాకెందుకు తెలుసు. ఇవాళ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చివరి అంకంలో ఉంది. చాలామంది దే క్రాస్డ్ 36-40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నారు. వాళ్ళ ఆవేదన అంత ఏంటంటే ఒక అవకాశం వస్తే, ఉద్యోగం వస్తే తల్లిదండ్రుల ఆశలు, వాళ్ళ మీద ఆధారపడ్డ పిల్లలు పిల్లము వాళ్ళందరూ కావచ్చు, పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ విడుదల చేస్తామన్న మాట వాస్తవమా కాదా? అదే ఈ రోజు మనం కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద మాట్లాడుకుందాం. నేను హామీలు అనట్లేదు. ప్రధానమైనటువంటిది ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అన్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో మేము క్యాలెండర్ విడుదల చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. దాంట్లో భాగంగా మెగా డిఎస్సి వేస్తాం. మెగా డిఎస్సి అనేటువంటిది మీరు చూడండి చేతన్ గారు, ఇంత అంటే ఇది మానసిక వేదన. అంటే డిఎస్సి వేయాలంటే బిఎడ్ చేసినటువంటి అభ్యర్థి, టీటీసీ చేసినటువంటి అభ్యర్థి తప్పనిసరిగా పాస్ కావాల్సింది టెట్ అండి. ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం, ఎస్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ పాస్ కావాలా. వీళ్ళు ఎప్పుడు టెట్ ఎగ్జామ్ పెట్టారండి? వీళ్ళు టెట్ ఎగ్జామ్ పెట్టింది జూలై నాడు పెట్టారండి. జూలై 7 నాడు పెట్టారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడో ఇచ్చారు, కానీ ఎక్స్టెండ్ చేస్తారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5,890 ఉద్యోగాలను మేము ఎక్స్టెండ్ చేస్తామన్నా 11,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అక్కడ నిరుద్యోగులను మోసం చేశారు. 25,000 అన్న డిఎస్సి, మెగా డిఎస్సి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ 11,000తో నిరుద్యోగులను మోసం చేసింది. ఒక్కసారి మళ్ళీ వద్దాం మీ దగ్గరికి. అయితే ఇక్కడ వెలుగొండ నరసింహ గారు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు